నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గులాబీ దూకుడు పెంచింది. నల్గొండ జిల్లా పెద్దపురం మండలంలో మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జి తక్కలపల్లి రవీంద్రరావు, బాల్క సుమన్, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రులు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగవత్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీకు ఏమి హామీలు ఇచ్చిండో ఈ పెద్దూరు మండలానికి, ఈ గ్రామాలకు ఎన్ని హామీలు ఇచ్చిండో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని శాశ్వతంగా పరిష్కారం మరి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి యువకుడు ఉత్సాహవంతుడు, అందరూ ఏమంటున్నారు, ఈయన చిన్నపిల్లగాడు అంటారు. చిన్నపిల్లగా నా చదివినటువంటి యువకుడు ఈ రోజు మీకు సేవ చేయడానికి వచ్చినటువంటి నోముల భగత్ గారు. మీకు అందరూ తెలుసు, 2 సంవత్సరాల నుంచి వారి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి బిడ్డ కాబట్టి వారు అకాల మరణం చెందిరు. మరి వారి స్థానంలో మీకు సేవ చేయడానికి వచ్చినటువంటి యువకుడు, ఈ యువకుడిని చూస్తే చాలా రెడ్డిగా రైలు పరిగెత్తున్నారు. అయితే 2 అంశాలు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మరి మన ముఖ్యమంత్రి గారు ఏమి చేసిండు మన గ్రామాలలో నేను చెప్పే కంటే మీ ఆచరణలో ఉన్నాయి, మీ కళ్ళ ముందే ఉన్నాయి.